సముద్రుడు దేవుడిని బెదిరించలేదు. స్థలం అడిగారంతే. ఆయన భయపడి ఆయనకిచ్చేసారంతే. ఇది జరిగింది. అయితే సముద్రదేవుడు ఎంతవరకైతే గొడ్డలిసిరారో అంతవరకు ఈయన ప్లేస్ ఈయన తీసుకున్నారు. ఈ ఉడిపి ఇవన్నీ కూడా పరశురామునివే కాబట్టి పరశురామ ప్రదేశాలని చెప్పి వాటన్నిటిని పిలుస్తారనమాట. అలా అది ఉంటే ఈ పరశురాముడికి ఒక శిష్యుడున్నాడు. ఆ శిష్యుడెవరు? భీష్ముడు. భీష్ముడు ఎవరు అంటే గంగాదేవి పుత్రుడు అనమాట. భీష్మాచార్యులు అంటారు. ఈ భీష్మాచార్యులు తమ్ముడు భీష్మాచార్యుడి తమ్ముడు ఉంటాడు. తమ్ముడికి ఏ యుద్ధ విద్యలు అబ్బలేదనమాట, ఏమీ అభ్యసించలేదు. కానీ గంగపుత్రుడు గాంగేయుడు మట్టుగా చాలా విద్యలు వచ్చినవాడు. అయితే భీష్ముడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలి. ఎందుకంటే యుద్ధ విద్యల్లో ఎందులోనే ఇది లేదనమాట. అయితే అంబ అని ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు తండ్రి స్వయంవరం ప్రకటించారు. ఎవరైతే మమ్మల్ని గెలుస్తారో అప్పుడు నాకు ముగ్గురు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి, ఆ రాజ్యంపై యుద్ధం గెలుస్తారో ఆ రాజుకే పెళ్లి చేస్తానని చెప్పేసి అంటారు. అయితే భీష్ముడు తమ్ముడు వెళ్ళలేడు కదా అని చెప్పేసి భీష్ముడు మట్టుగా వెళ్తాడు. భీష్ముడు వెళ్ళి అంటాడు, అప్పుడే చెప్తాడు, నా తమ్ముడికి ఈ యుద్ధంలో గెలిచి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. నేను ఆచార్య బ్రహ్మచారిని కాబట్టి నేను ఆ రాజ్యాన్ని కాపాడడానికి ఉన్నాను కాబట్టి మీకు ఎలాంటి బాధ ఉండదు కదా అని చెప్పేసి అంటాడనమాట. అంటే సరే అని చెప్పేసి ఆ ముగ్గురు తండ్రి ఆ రాజు సరే అయితే మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటారు. భీష్ముడు అడిగేసరికి ఎందుకంటే ఆ యుద్ధంలో పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. పరశురాముడికి ఎవడు? శివుడు. అలా సరే ఇక్కడ పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. భీష్ముడు అంతటి వాళ్ళు ఎవరూ లేరు, ఎలా అయినా ఆ రాజ్యానికి ఆయనే కాపాడతాడు కాబట్టి అందుకని వీళ్ళు ముగ్గురిని పంపించవచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. అయితే ఈలోపు అంబిక వీళ్ళు ముగ్గురిని తోలుకొని వెళ్ళిపోతాడు భీష్ముడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకునే లోపు అందులో అంబ అంటదంట, అయ్యా నేను వేరే ఆయన్ని ప్రేమించాను, ఆయన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, నా మనసు ఒక చోటు ఉంది కాబట్టి మీ తమ్ముడు నేను పెళ్లి చేసుకోలేనని చెప్పేసి అంటాడు. అంటే భీష్ముడు అంటాడు, ఊరిని ఇక్కడ చెప్పడం ఏంటి, నేను అక్కడ స్వయంవరంకి వచ్చినప్పుడే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నేను వదిలేసేవాడిని కదా. ఇప్పుడు ఆ రాజుతో నేను గొడవ పడ్డాను, ఆ రాజు అయితే గొడవ పడిన తర్వాత ఆయన ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఈ అంబ అంటది, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అంటది. సరే నువ్వు వెళ్ళిపో అయితే అని చెప్పేసి భీష్ముడు వదిలేస్తాడు. భీష్ముడు వెళ్ళిన తర్వాత ఆ రాజు ఏమంటాడంటే, భీష్ముడి దగ్గర నేను ఓడిపోయాను, ఇప్పుడు నేను పెట్టుకున్నా ఆయన భిక్ష అవుతుంది కానీ నేను రాజుగా ఉండలేను, అందుకని నువ్వు నాకు వద్దని చెప్పేస్తాడు. ఇంత ప్రేమించిన వాడు వద్దన్న తర్వాత ఇటు వస్తుంది, నీ తమ్ముడిని అయితే చేసుకోను కానీ నిన్ను చేసుకుంటానని చెప్తుంది. ఇంత నువ్వు ఆయన దగ్గర గెలిచావు కాబట్టి నన్ను ప్రేమించినోడు వద్దన్నాడు, ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి? ఇప్పట్లోనే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాంటిది అప్పుడెప్పుడో జరిగినవి, మన అమ్మమ్మల తాతల కాలం జరిగినాయి, అవి మునిమామలు అలా జరిగినాయి, అప్పుడు ఇంకెంత ఉంటుంది? సో అందుకని ఏమంటుందంటే మీరే పెళ్లి చేసుకోండి అని అంటుంది. అప్పుడు భీష్ముడు అంటాడు, అమ్మ నేను ఆచార్య బ్రహ్మచారిని, ఈ జన్మకి నాకు పెళ్ళి అనేది వద్దని నా తల్లి మీద నేను ఒట్టేశాను, అంటే గంగాదేవి మీద ఒట్టేశాను, అందుకని నిన్ను పెళ్లి చేసుకోవడానికి కుదరదు, అలా అని మనసు ఒక చోటు ఉంది కాబట్టి నా తమ్ముడికి ఇచ్చి చేయను అని చెప్పేసి అంటాడు. అయితే నా బతికేంటి అని చెప్పేసి అమ్మాయి అంటుంది. అన్న తర్వాత నీ ఇష్టం, నీ కర్మ నువ్వే పడు అని చెప్పేసి అంటుంది. అయితే ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఏడ్చుకుంటూ వెళ్ళిన తర్వాత పరశురాముడిని వెతుకుతుంది. ఎందుకు? అంతటి విలువిద్య ఉన్నవాడు ఒక పరశురాముడు మాత్రమే భీష్ముడిని చంపగలడు, ఇంకెవ్వరూ చంపలేరని చెప్పేసి ఒక నమ్మకంతో భీష్ముడి నుంచి వాళ్ళ గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందమ్మా అని చెప్పేసి ఈవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళి పరశురాముడిని ఏడ్చుకుంటూ పిలిస్తే, అయ్యో ఒక ఆడకూతురు ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది ఏంటి అని చెప్పేసి ఆయన చూసి అరే ఏమైందమ్మా అని చెప్పి అడుగుతారు. అడిగిన తర్వాత అప్పుడు పరశురాముడికి జరిగిందంతా చెప్తుంది. అయితే నా శిష్యుడు ఇలా చెయ్యడే, అధర్మం వైపు ఉండడే, కానీ నువ్వు వచ్చి ఇంత ఏడుస్తున్నావు కాబట్టి ఒక ఆడపిల్ల ఉసురు తగలకూడదు కాబట్టి నేను వెళ్ళి నా శిష్యుడిని అడుగుతా, ఒకవేళ నీకు ఇచ్చి పెళ్లి చేయలేదా, ఒకవేళ భీష్ముడిని కాకుండా వాళ్ళ తమ్ముడిని చేసుకుంటావా అని అంటాడు. అంటది. అన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ తమ్ముడిని ఇచ్చి పెళ్లి చెయ్యి, ఇప్పుడు మరి పిల్ల పరిస్థితి ఏంటని గురువు అడిగేసరికి భీష్మాచారి అంటారు, నేను అధర్మం వైపు ఉండలేను, అధర్మం వైపు ఉండి ఈ పిల్ల అప్పటికీ నేను స్వయంవరం నుంచి తీసుకొచ్చినప్పుడు నేను తనని ఇష్టపడ్డాను అంటే నేను అక్కడే వదిలేసేదాన్ని, కానీ ఏ మాట చెప్పకుండా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈ మాట చెప్పింది. సో
నా తమ్ముడికిచ్చి తిని చేయడం అధర్మం. ఈ పిల్ల మనసులో వేరే వాళ్ళు ఉన్నప్పుడు మా తమ్ముడికిచ్చి చేసిన అనవసరం అని చెప్పేసి భీష్మాచార్యులు గురువుతో అంటారు. ఎవరితో? పరశురాముడితో. అనేసరికి పరశురాముడు అంటాడు, అరెరే నాకే ఎదురు సమాధానం చెప్తావా? నువ్వు ఇంత ఎదురు సమాధానం చెప్తున్నావు, నీకేమంత ధైర్యం? రా నాతో యుద్ధం చేద్దువు కానీ అని చెప్పేసి అంటారు. సరే యుద్ధం చేస్తారు. అటు నుంచి అటు 1000 బాణాలు. ఇద్దరు సేమ్ కదా, ఇద్దరు గురువులు కదా, అసలు ఒకరిని మించిన ఒకరు యోధులు కదా. ఒకవేళ ఓడిపోతే నా గురువు చేతిలో ఓడిపోయినోడిని అవుతా, ఒకవేళ గెలిస్తే నా గురువుని మించి నేను గెలిచాను, ధర్మం పట్ల గెలిచాను అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకని మీరు నాతోని పోటీ పడండి అని చెప్పేసి అంటారు. అప్పుడు పోటీ పడిన తర్వాత ఇటు నుంచి 1000 బాణాలు, అటు నుంచి 1000 బాణాలు, కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిపోతాయి. ఆ యుద్ధంలో ఒకరి చర్మం ఒకరికి చీలిపోతూ ఉంటుంది, అంత యుద్ధం జరుగుతుంది ఆవిడ గురించి. అయితే ఈలోపు ఈ పరశురాముడు ఈసిరిన బాణానికి ఈ భీష్ముడు పడిపోతాడు. భీష్ముడు పడిపోతే అమ్మా అనుకుంటూ పడిపోయేసరికి గంగాదేవి ఎక్కడ లేని కోపంతో ఆ రథం మీదకి వచ్చి 7 బ్రహ్మలు అంటే ఉంటారు కదా, 7 ఋషులు అంట, ఆ ఋషులు కిందకు వచ్చి అప్పుడు ఆ భీష్ముడిని ఆ రథం మీద వేసుకొని అటునుంచి గంగాదేవి తెల్లటి వస్త్రాలతో ఆయన్ని తీసుకుని వెళ్ళిపోద్ది. ఎందుకంటే అక్కడే ఉంటే చంపేస్తాడు ఆ కోపంతో. ఎందుకంటే కోపిష్ఠుడు కదా పరశురాముడు. ఎంత కోపమో, ఆయన్ని చూస్తేనే మనకు చెమటలు పడతాయంట. అమ్మో అంత భయానకంగా ఉంటారంట ఆయన, అంత కోపంతోనే ఉంటారు ఎప్పుడు. అలాంటిది భీష్ముడిని చంపేస్తారని చెప్పేసి, భీష్ముడు కూడా చిరంజీవి. ఇప్పుడు పరశురాముడు ఎంత చిరంజీవో భీష్ముడు చిరంజీవి. భీష్ముడు చావు కోరుకుంటే కానీ చావు రాదు అది. అయితే పరశురాముడు కొడుతున్నాడు అనేసరికి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఈ ఒంటె మీద గాయాలతో ఉన్న పరశురాముడు కామ్ అయిపోతాడు. ఇంకా భీష్ముడు కనిపించకపోయేసరికి ఇంకెవరితో యుద్ధం చేస్తాడు? వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ 7 ఋషులు ఈయన కళ్ళలో కనిపించి ఒక వరం ఇస్తారు, ఈ బాణంతో ఆయన్ని సంహరించు, ఈ బాణము బ్రహ్మవరం, సో ఈ బాణం వేస్తే ఆయన చనిపోతాడని చెప్పేసి అంటారు. అయితే సరే ఆ బాణం తీసుకుని వెళ్ళిపోతాడు. ఆల్రెడీ కోపంతో ఉన్నాడు కదా భీష్ముడు కూడా. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి బాణాలు వేస్తూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు. అయిపోయిన తర్వాత కరెక్ట్గా బాణం తీసే టైంకి నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి అంటాడు, ఓరి 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 నీ గురువుని ఇంత నేర్పించిన నీ గురువుని, ఇంత విద్య నేర్పించిన నీ గురువునే చంపేస్తావా? ఇంతకంటే అపకారం ఇంకేమైనా ఉందా అని చెప్పేసి అంటాడు. ఇక అనేసరికి భీష్ముడు చాలాసేపు ఆలోచిస్తాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇది కూడా నిజమే కదా అని చెప్పేసి భీష్ముడు కాసేపు ఆగిపోతాడు. ఆగిపోయిన కాసేపటికి అప్పుడు మళ్ళీ ఇదే నారదుడు అక్కడికి వెళ్ళి గంగాదేవికి చెప్తాడు, ఇలా వేయలేదమ్మా నీ కొడుకు, ఎందుకు ఆలోచించాడంటే గురువు అని ఆలోచించాడు అని చెప్పి అంటారు. ఇప్పుడు ఇంకా అమ్మ మనసు ఆగుతుందా? గంగాదేవి అలాగే వెళ్ళి పరశురాముడు చెప్తుంది, పరశురామ అది ఇచ్చింది విష్ణువు విల్లు, ఆ విల్లు కానీ నీకు తగిలి ఉంటే నువ్వు మరణించేటోడివి, కానీ నా కొడుకు నువ్వు గురువు అని చెప్పి వదిలేశాడని చెప్పేసి అనేసరికి ఎంత కోపం కూడా చల్లారిపోయింది. అయితే అంటాడు పరశురాముడు, భీష్మ నీ చేతిలో నేను ఓడిపోయాను, ఎందుకు అంటే ఆ విల్లు నాకు తగిలి ఉంటే నేను ఇక్కడే మరణించేవాడిని, నువ్వు వెయ్యలేదు, ఎందుకు అంటే నీ గురువునని నువ్వు నాకు వెయ్యలేదు, కాబట్టి నీ చేతిలో నేను ఓడిపోయాను. నిన్ను చంపేటవాడు ఎవరు అంటే ఒక అర్జునుడే నిన్ను చంపగలడు అని చెప్పేసి అక్కడి నుంచి పరశురాముడు వెళ్ళి ఆమెకు చెప్తాడు, అమ్మ నేను చేయాల్సినంత చేశాను, నీకెంతో కొంత సాయం చేశాను, కానీ నా శిష్యుడు అధర్మం పట్ల ఉండడం వల్ల నాకెంతో సంతోషంగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి ఆ గురువు అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సెకండ్ ఊరుకుంటుందా? ఆ జన్మకు చచ్చిపోయి మగపిల్లాడిగా పుట్టింది. ఆ మగపిల్లాడు కాస్త ఆడరూపం ధరించింది. ఎవరిని మళ్ళీ తపస్సు చేసింది, శివుడికి తపస్సు చేసి పరశురాముడికి తపస్సు చేసి అప్పుడు సగం ఆడ సగం మగ. అప్పటి నుంచి ఇజ్రా అనేది మనకు స్టార్ట్ చేశారనమాట. అది ఒక అవతారంగా అలా ఒకటి ఫస్ట్ స్టార్ట్ మన భూమి మీద స్టార్ట్ అయిందంటే తర్వాత అలాగ పుడతానే ఉంటాయి, అవి ఆగవు. అలా శిఖండి అయ్యింది. తర్వాత భీష్ముడిని చంపింది. ఎందుకు భీష్ముడిని చంపింది అంటే ఆ యుద్ధంలో ఎవరైతే ఆడవాళ్ళు వస్తారో అప్పుడు భీష్ముడు మొత్తం ఆయన దగ్గర ఉన్నవని కింద పెట్టేస్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళని చంపటం అదొక అధర్మం. అందుకని ధర్మం పట్లే ఉన్నాడు కాబట్టి భీష్ముడు అధర్మం చేయకూడదని, ఒక ఆడదాన్ని చంపకూడదని చెప్పేసి కింద అంటే యుద్ధ భూముల్లోకి మగవాళ్ళు మాత్రమే రావాలి, ఆడవాళ్ళు రాకూడదు. అందుకని కింద పార్ట్ అంతా మగవాళ్ళది, పై పార్ట్ అంతా ఆడవాళ్ళది. అలా వెళ్ళింది ఆమె శిఖండిగా, మగవాడిగా పుట్టి పైన అంతా ఆడవేషం వేసుకొని శిఖండిగా పుట్టి
వెళ్ళింది భీష్ముడిని చంపడానికి. ఎలా అయినా చంపుదాం అనుకుంది కదా, భీష్ముడిని చంపింది. అయితే భీష్ముడిని చంపేటప్పుడు వెనక్కి అర్జునుడు ఉన్నాడు. అర్జునుడి ముందు ఈ శిఖండి ఉంది. శిఖండి ఉండి ఆమె కోపం అంతా, జీవితం అంతా నాశనం అయిపోయింది కదా, ఇట్లా లవ్ చేసినోడు లేదు, తీసుకొచ్చినోడు లేడు. అందుకనే జీవితం అంతా నాశనం అయిపోయిందని ఒకటే బాణంతోని ఆవిడ వరం కోరుకుని ఎలా అయినా భీష్ముడిని చంపాలని ఆవిడ వరం కోరుకుంది. ఆ వరం తదాస్తు అంటారు. ఎప్పుడైతే ఈవిడ ఆడదానిగా వచ్చిందో, సెకండిగా వచ్చిందో, అప్పుడు భీష్ముడు తన దగ్గర ఉన్న బాణాలన్నీ త్యజిస్తాడు. ఎందుకంటే అధర్మం వైపు నేను వచ్చేసాను, ఈ భూమండలం మీద కలియుగం స్టార్ట్ అయిపోతుంది, నేను ఇక బతికినా వేస్ట్ అని ఆయన వదిలేశాడు. లేదనుకోండి భీష్ముడికి చావు లేదు. ఎందుకంటే గంగపుత్రుడు, అండ్ ఆయన కోరుకుంటే కానీ చావు ఆయన దగ్గరికి రాదని వాళ్ళ తండ్రి వరం ఇస్తాడు. అందువల్ల ఆయన బతకొచ్చు. కానీ ఈ భూమి మీద కలియుగం అనేది స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఇది చూసిన వేస్ట్, ఇంకా ధర్మం అనేది చచ్చిపోద్ది, నేను ఇక బతకలేను, ఇంత నరకం నేను భరించలేనని ఆమెకి ఎలాగో నేను అన్యాయం చేశానని అనుకుంటుంది కాబట్టి నన్ను చంపని అని చెప్పేసి వదిలేస్తారు. ఇక ఆ శిఖండి 3 బాణాలు వేసేసరికి ఇక అర్జునుడు ఒక బాణం మీద బాణం, బాణం మీద బాణం వేసేసరికి ఆయన తను కోరుకుంటాడు. కానీ ఎవరు యుద్ధం ముగిసినంత వరకు బాణాల మీదే పడుకోబెడతారు భీష్ముడిని. అప్పుడు వరకు కింద భూమి మీద కూడా పడుకోబెట్టరు, అంత ధర్మశాలి ఆయన. అందుకని ఆయన్ని అలా బాణాల మీద పడుకోబెడతారు. అలా శిఖండి ఆయన్ని చంపుతుంది. ఇది జరిగింది పరశురాముడు శిష్యుడిది. ఇది కథ. ఒకటి, ఆడవాళ్ళు ఏదైనా కోరుకుంటే, అది మంచవని చెడవని ఏదైనా కోరుకుంటే శిఖండి అనే కాదు, ఏదైనా కాళికామాత అవతారం అయినా ఎత్తడానికి ఆడవాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఒకటి, కోరుకోకపోవటమే మంచిది. వన్స్ ఇది చెయ్యాలి, లేకపోతే పగబట్టిందంటే నాగుపాములు కూడా పనిచేయవు. నిజంగా చెప్తున్నాను, పగబట్టిన పాము కూడా పనిచేయదు. అంతటి ఆమె అంత అందగత్తో ఆ అందం అంతా త్యజించేసి ఒక ఇజ్రాగా తయారైంది ఆమె ఆయన చంపడానికి. అంత పగబెట్టేసింది ఆవిడే. ఇంత శ్రీకృష్ణుడు భీష్ముడిని ఏమనలేకపోయాడు. ఇంత పరశురాముడు 1000 చేతులున్న చంపిన కార్తికేయుడిని చంపినప్పుడు కూడా పరశురాముడు అంతటి ఆయన భీష్ముడి చేతిలో ఓడిపోయాడు. అంటే 1000 చేతులు ఉన్నవాడిని పరశురాముడు ఓడించాడు, పరశురాముడిని భీష్ముడు ఓడించాడు. ఇంత పగబట్టిన ఆమె భీష్ముడిని చంపింది. అది ఆడవాళ్ళకున్న పవర్. నిజంగా వాళ్ళు కోరుకోవాలే కానీ ఏదైనా చేయగలరు అని సెకండ్ని నిరూపించింది. ఒకవేళ మీకు అర్థమైతే అర్థమైందని, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. లేదు ఇలా స్టోరీస్ వద్దు, ముగ్గులు చాలు అనుకున్న వాళ్ళు ముగ్గులు ఒకటే పెడతారు. కానీ నేను ఆపనబ్బా, ఇక నా ఇష్టం వచ్చినట్టు బతకడం కదా, సో నేను ఆపను, నాకు నచ్చినట్టు ఉంటా. ఇలాగే చెప్పుకుంటా ముగ్గులు చూసుకుంటా ఉండండి. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, కానీ సౌండ్ తగ్గించేసి నా వాయిస్ అంతా తీసేసి మీరు ముగ్గులు నేర్చుకోండి, సరేనా? సెకండ్, బాయ్ బాయ్, హ్యాపీ న్యూ ఇయర్.